ప్రతి ఊరికి ఒక ఫేమస్ ఉంటుంది కదండీ! ఇది దిండిగల్ అనే ఊరనమాట. ఇక్కడ ఫేమస్ అని ఎవరిని అడిగినా సరే బిర్యానీ అని చెప్తారు. అది కూడా తలపకట్టి బిర్యానీ అని ఫేమస్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన తలపాగా కట్టుకొని ఒక రెసిపీ తయారు చేశారనమాట బిర్యానీకి. ఆ రెసిపీని ఆయన తలపాగా కట్టుకోవడం వల్ల తలపకట్టి అన్నారనమాట ఆయన్ని. ఆయన ఫోటో పైన చూసారు కదా! ఈ ఊరు ఎళ్ళాం మేము. సరే ఆ ఊరే వెళ్ళాం కాబట్టి డైరెక్ట్‌గా ఆ ఫ్రాంచైజ్‌కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడికెళ్తే ఇలా ఉందనమాట. వాళ్ళ మిసెస్ అనమాట. ఎదురుగుంట మీకు కనిపించే బొమ్మలో ఉన్నది. ముసలాయన వాళ్ళ భార్య అనమాట. ఆవిడ మషాలాని రెడీ చేసేవారంట. రుబ్బేవారంట ఆవిడ మాత్రం. కనిపెట్టింది ఆయననమాట. అగో ఫోటో ఉంది కదా! ఆయనది. మేమక్కడ మటన్ బోన్స్ సూప్ ఆర్డర్ చేసాం. అసలు చాలా చాలా బావుందండి మటన్ బోన్ సూప్ అయితే. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. అక్కడ చికెన్ తీసుకున్నాం, ప్రాన్ తీసుకున్నాం. ఇది మటన్ బిర్యానీ అనమాట. ఫేమస్ కదా అని బిర్యానీ తీసుకున్నా. అది పలావ్‌లా ఉందనమాట. 4 ముక్కలు వేశారు. కానీ చాలా చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉందండి. ఇది నెక్స్ట్ చికెన్ టిక్కా అది తీసుకున్నాం. మా ఆయన గారు వెజ్ తింటా అంటే వెజ్ థాలి ఒకసారి చూద్దామని తీసుకున్నాము. అన్నీ బానే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఈ తలపకట్టి బిర్యానీ తిన్నారా లేదా నాకు కామెంట్‌లో పెట్టండి. ఎందుకంటే తలపకట్టి ఎక్కడెక్కడ ఉందో కూడా నాకు తెలీదు. నేను బెంగుళూరులో ఒకసారి తిన్నాను. ఇక్కడ సెకండ్ టైమ్ తిన్నాననమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.